మనకు ఇడుచు నీళ్లు మంచిగా నీళ్ళు ఇడుచు పంటలు నీళ్ళు మొత్తం ఈయన రేవంత్ రెడ్డి ఏమంటే గెలిచిండు ఆ నడుస్తుంది మాకు పంటలకు గోస అవుతుంది నీళ్ళ గురించి. కనీసం రైతు భరోసా రైతు భరోసా 2 పంటలు ముంచిండు 2 పంటలు ముంచిండు. మొన్న ఒక్కో ఎకరానికి వేసిన అని చెప్పిండు. ఎకరం పడ్డాయి. ఎన్ని ఎకరాలు ఉంటది నీకు? నాకు 5 ఎకరాలు ఉన్నది. 5 ఎకరాలకు ఎకరానికి ఇస్తే అప్పుడు ఎట్లా వచ్చేది? అప్పుడు టిక్కన నీ పోలాల మోగాలంటే టక్కన మోగినాయి వెంటనే పోయి తీసుకొచ్చుకున్నాం రూపాయలు. అయ్యో ఖర్చుల కన్నా బనికి వచ్చేది. అప్పుడు మనకు లాగోడికో దీనికో దానికో మనకు బనికి వచ్చేది. ఇప్పుడు ఏం లేదు. మళ్ళా ఊరియా సంతులు కూడా బాగా ఇబ్బంది. అప్పుడు ఆటోకు ఫోన్ చేస్తే ఆటో వేసుకొని వీడికి తీసుకొచ్చిండు. పంట పండిద్దామంటే యూరియా లేదు, ఖర్చుల మందం, రైతు బంధు లేదు. మరి ఎట్లనే రైతు పరిస్థితి? ఏ పరిస్థితి మంచి లేదు. ఆయన మళ్ళా రావడానికి సంపాదించుకుంటుండు ఇక రేవంత్ రెడ్డి. ఇక మళ్ళా నేను రాను ఎట్లయితే అట్లయితే అని ఆయన మంచిగా రైతును రాజు చేస్తారట్లే. రైతును రాజు చేస్తారట. ఇంట్లో కేసీఆర్ సార్ ఉన్నాడు అంటే 10 ఏళ్ళు వేలిండు. వేలినప్పుడే మనకు పంటలు బరాబరి వండి నీళ్ళు వచ్చేదా? నీళ్ళు వచ్చినాయి. అవి ఎక్కడ? కాళేశ్వరం నీళ్ళే మాకు వాగుకుంటు నక్క వాగుకుంటే మళ్ళా ఇక్కడ మిటిమాల కలుసు అక్కడ ఇడితే ఇక్కడ మిటివేరాలు కలుసు. లేకపోతే నీళ్ళే ఇవి పోతే మా ప్రజలందరూ బతుకుదురు. ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు పెద్ద కరువ. ఇప్పుడు ఈ 2 ఏళ్ళ 3 ఏళ్ళ ఈయన గెలిచి నీరుడు ఎండిపోయినాయి, ఎండిపోయినాయి. అన్ని ఎండిపోయినాక నీరుడు ముత్తి అంత సేపు ఇడిచిండు. ఎందుకు ఇడిచేం లాభం? రైతులు ఎండిపోయినాక రైతు బిడ్డ మరి ఆయన తెలుసాట కదా ఏ టైం నీళ్ళు ఇవ్వాలి ఏందనేది. లే ఆయన నుంచి కాదు ప్రపంచం మేరుడు అంతేనా? అంతే. ఇప్పుడు మళ్ళా ఆయన ఏమనుకున్నా సరే కానీ మళ్ళీ ఈయన కేసీఆర్ సార్కి మేము ఓటేస్తాం. అంతేనా? ఈ 5 ఏళ్ళు ఆయన భరించుకుంటుండు కానీ భరించుకొని మళ్ళా కేసీఆర్ సార్ వస్తేనే మా బతుకులు మంచిగా. 10 ఏళ్ళు ఉంటా, ఇంకో 5 ఏళ్ళు ఉంటా అంటాడు ఆయననా? ఇంకెక్కడిది రాడు. పరిస్థితి పరిస్థితి ఇంకిత ముస్తాడు మనల రైతులు మొత్తం ముస్తాడు. ముంచి భరించుకున్నాడు తప్ప ఇంకోటి చేసి ఆయన పాడుగాను. ఆయనకు అట్లా అర్థం లేదు. అది ఎక్కడదో కాంగ్రెస్ పార్టీ నా పార్టీ నాదంటుండు గాని ఇది మన తెలంగాణ అంటే మన కేసీఆర్ సారే ఎంతో తిప్పలవాడి తీసుకొచ్చిండు తెలంగాణ. ఇప్పుడు కొంతమంది అంటారు ఆయన ఏం మంచి చేసిండు అని అంటారు కానీ కొంతమంది ముంచిరు, తెల్ల బట్టలు ముంచిరు కేసీఆర్ సార్ను. నమ్మక దోషం చేసిరు. ఆయన అస్సలు మీరైతే మోసం బరాబర్ వేసిన మా సిరిసిల్ల జిల్లా మొత్తం కేసీఆర్ సార్కి వేసిన మొత్తం.